వర్ణాశ్రమ లేఖలు 42వ లేఖ అభయం సర్వభూతేభ్యః ఏప్రిల్ 20, 1946. భగవాన్ ఈ పొద్దు బయటికి వెళ్ళబోయే సమయంలో కొండవైపు మెట్ల దగ్గర ఉన్న మామిడి చెట్టు కాయలు కోయటానికి వచ్చిన కూలివాళ్ళు చెట్టు ఎక్కి మెల్లగా కోయక కింద నుంచే కర్రలతో కొట్టడం ప్రారంభించారు. దానితో ఆకులు కూడా రాలుతున్నాయి. ఇంకా సోఫా మీద ఉండగానే ఆ కొడుతున్న శబ్దం విని సేవకులను పిలిచి కొట్టవద్దని చెప్పమని, ఆ తర్వాత బయటికి వెళ్లే నిమిత్తం లేచి వచ్చి అటు చూసేసరికి రాలిన ఆకులు గుట్టలుగా భగవాన్ కంటపడ్డాయి. సహింపరాని కష్టం తోచింది వారికి. పట్టలేక పరుష స్వరంతో, ఓహో చాలు చాలు, ఇక పొండి, కాయలు కోయమంటే ఆకులు రాలేటట్టు కొట్టటమా? మనకు కాయలిచ్చినందుకు ప్రతిఫలం కర్రలతో బాదటమా చెట్టును? ఎవరి పనికి నియమించింది? ఇట్లా కొట్టే బదులు మొదలకంట నరికితే సరిపోతుంది. కాయలు కోయవద్దు, ఏమీ వద్దు, పొండి పొండి అని గద్దించారు. ఆ మేఘ గంభీర ధ్వని అందరి చెవులలోనూ ధ్వనించి భయకంపితులను కావించింది. ఎత్తిన కర్రలను చేపకట్టలా పట్టుకొని నిలబడ్డారు. కూలివారు చేతులు కట్టుకొని నిల్చున్నారు. నోట మాట రాలేదు. నేను ఆ పక్కనున్న గడపలో నిలిచి ఆ దయామూర్తిని చూసేసరికి గుండె కొట్టుకొని కళ్ళ నీళ్లు క్రమ్మినాయి. చెట్టు ఆకులు రాలగొట్టినందుకే ఇంత కంపించిన కరుణామయుడు మానవుల మనస్సు నొప్పించుట కోరవగలడా? కరుణాపూర్ణ సుధాప్తి కదా రమణ భగవానుడు. శ్రీవారు గోశాల పక్కకు వెళ్ళి వచ్చేసరికి అపరాధం క్షమించమని వేడుకుంటూ ఆకులన్నీ పోగు చేశారు భక్తులంతా. అబ్బబ్బా, చూసారా ఎన్ని దెబ్బలు కొట్టారో, ఎంత గుట్ట అయిందో ఆకుల పోగు, అయ్యో అంటూ హాల్లోకి వెళ్లారు భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు యచ్చమ్మ గారు తన ఇంట్లో భగవాన్ పటము, శేషాద్రి స్వామి పటము పెట్టి లక్షపత్రి పూజ చేయాలని సంకల్పించి భగవానులకు నివేదించి ప్రారంభించారు. 50,000 పూర్తయ్యేసరికి వేసవి కాలం రావటం వల్ల పత్రి దొరకక ఒకరోజు కొండంతా తిరిగి వేసట వచ్చి భగవాన్ మొరపెట్టుకుంటే పత్రి దొరకకుంటే నీ ఒళ్ళు గిల్లి పూజించరాదా అన్నారట భగవాన్. అమ్మో, నొప్పి రాదా అంటే ఒళ్ళు గిల్లితే నీకు నొప్పి అయితే పత్రి గిల్లితే చెట్టుకి నొప్పి లేదా అన్నారట భగవాన్. ఆమె తెల్లబోయి, ముందెందుకు చెప్పలేదు స్వామి అంటే, నీ ఒళ్ళు గిల్లితే నొప్పని తెలిసినప్పుడు పత్రి గిల్లితే చెట్టుకు బాధని ఎందుకు తెలియదు, నేను చెప్పాలా అని అన్నారట భగవాన్. కరుణా సముద్రులు.